మోసపూరిత పాలనకు కాంగ్రెస్ సర్కారు నిదర్శనంగా నిలుస్తుంది. 6 గ్యారంటీలు 420 హామీలతో ప్రజలను నమ్మబలికి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి తాజాగా నయా మోసానికి పాల్పడుతున్నారు. విజయోత్సవాల పేరుతో నిన్న పేపర్లు, టీవీల్లో తప్పుడు ప్రకటనలు వేయించారు. రైతు భరోసాపై ప్రకటన చేస్తారంటూ కథనాలు రాపించుకున్నారు. పుట్టెడు ఆశలతో మహబూబ్ నగర్ సభకు వచ్చిన రైతులను మరోసారి దగా చేశారు. ఒక్క ప్రకటన చేయకుండానే ప్రసంగాన్ని మమ అనిపించారు సీఎం రేవంత్. సీఎం రేవంత్ మోసకారి ప్రకటనలపై రైతులు, ప్రజలు తిట్టిపోయడంతో ఇవాళ కొత్త రాగం ఎత్తుకున్నారు. ప్రెస్ మీట్ పేరుతో గతంలో చెప్పిన అబద్ధాలనే మళ్లీ వల్లవేశారు. రాష్ట్ర అప్పులు 7 లక్షల కోట్లంటూ తప్పుడు లెక్కలు చెప్పారు. గతంలో అసెంబ్లీలో ఇదే మాట్లాడితే లెక్కలు, ఆధారాలతో బీఆర్ఎస్ నేతలు రేవంత్ నోరు ముగించారు. ఇక గత సర్కారు ఆపిన రైతు బంధు ఇచ్చామని రేవంత్ మరో అబద్ధాన్ని తెరపైకి తెచ్చారు. అయితే ఎన్నికలకు ముందే కేసీఆర్ సర్కారు రైతు బంధు కోసం ఖజానాలో 7,500 కోట్లు పెట్టింది. రైతుల ఖాతాల్లో పడే రైతు బంధును ఆపి రేవంత్ అండ్ గ్యాంగ్ నాటకాలాడారు. సర్కారు వచ్చాక కూడా రైతు బంధు వేయకుండా కుట్రలు చేస్తారు. రైతుల పైసలను కాంట్రాక్టర్లకు ఇచ్చారు. దీనిపై అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ గలమెత్తింది. సర్కారు రైతు ద్రోహాన్ని కేటీఆర్, హరీష్ రావు తీవ్రంగా ఎండగట్టారు. రైతు బంధు నిధుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నిరసన బాట పట్టారు. దీంతో రైతు బంధు ఇవ్వకుండా అన్నదాతలపై రేవంత్ పోలీసులను ప్రయోగించారు. ఆ తర్వాత కూడా అన్ని రైతు వ్యతిరేక నిర్ణయాలే అమలు చేయాలని చూశారు. అయితే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు, ప్రజలు తిరుగుబావుట ఎగరవేశారు. ఫలితంగా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై వెనక్కి తగ్గింది. ఇప్పుడు కూడా రైతు భరోసా అసెంబ్లీలో చర్చించాకే అంటూ కొర్రీలు పెడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే రైతు భరోసా డబ్బులు వేయడానికి అసెంబ్లీలో ఎందుకు చర్చించాలి అని రైతులు, మేధావులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంకులో డబ్బులు వేస్తే రైతుల ఖాతాల్లో జమ కావా అంటూ మండిపడుతున్నారు. ఎందుకీ కాంగ్రెస్ మార్క్ నాటకాలని నిప్పులు చెరుగుతున్నారు. రైతు భరోసా ఎగ్గొట్టే కుట్రలు బయటపడడంతో కొత్త డ్రామాలా ఆడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.